భగవద్గీత 2వ అధ్యాయం 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేవా మాశ్చర్యవజ్జదతి తదైవ చాన్యా ఆశ్చర్యవచ్చైనమస్య సచ్చోనితి శ్రుత్వాప్యేనం వేదనచ్చైవ కచ్చిత్. ఈ ఆత్మను ఒకానొకడు ఆశ్చర్యమైన దాని వలె చూపుతున్నాడు, మరి ఒకడు ఆశ్చర్యము దాని వలె చెప్పుతున్నాడు. అట్లే వేరొకడు ఆశ్చర్యమైన దాని వలె దీన్ని గురించి విడుతున్నాడు. అటు విడియో చూసియో చెప్పియో ఒకడు దాన్ని సరిగా తెలుసుకుంటా అనుభవించట్లేదు. ఆధ్యాత్మిక విద్య మౌఖిక వర్ణనలతో పరిసమాప్తం కాదు. ఆచరణపూర్వకమైన విజ్ఞానము, ప్రాక్టికల్ సైన్స్ దాని గురించి ప్రతి విషయము ప్రత్యక్షముగా అనుభూతి మనొచ్చుకొనుట పూర్ణంగా తెలియను. అట్టి అనుభూతి లభించుట బహుజన్మార్జిత పరిపాకము, చిత్త నైర్మల్యము, వాసన రాహిత్యము అవసరములు. వాసన రాహిత్యములు ఆత్మ విచారణ చేపట్టిన పరిపూర్ణములను బంధదాలకు హృదయక్షేత్రము సత్వగుణముల ప్రధానమైన రజసత్తమస్సులు తొలగి పరిశుద్ధముగా ఆపింపబడి నిర్మల దర్పణ వస్తువుచే చక్కగా ప్రతిబింబించినట్లు, ఉతికిన గొడ్డల యందు రంగు బాగా ప్రవేశించినట్లు, మెత్తటి నేల యందు విస్తనము శీఘ్రముగా మొలకెత్తినట్లు ఆత్మ సాక్షాత్కారము శీఘ్రముగా లభించగలదు. మోక్షము దీని గురించి తీవ్రాభిలాషలతో యత్నించిన ఒకనొక ధీరుడు మాత్రమే ప్రత్యేకాత్మగా సాక్షాత్కరించుకొనగలడు. కఠినోపనిషత్తు చెప్పుచున్నది. నిష్కర కర్మ, భక్తి, వైరాగ్యము, ధ్యానము, అమానిత్వము, సద్గుణముల సాధనముల ద్వారా హృదయమును వినిర్మలం వనర్చుచు ఆత్మ విచారణమును అర్థాన్ని అనుభూతి వనర్చుకునవలేను. ఈ అర్థములు కూడా చెప్పవచ్చును. తర్వాత ఆత్మను గురించి చూచువాడు వినువాడు లోకములో ఆశ్చర్యకరమైన వాడు. దేహీ నిత్యవజ్జో దేహ సర్వస్వ భారత తస్మాత్ భూతాని సత్వం సోతర. ఓ అర్జున, సమస్త ప్రాణికోటిల యందు ఈ దేహము నివసించుతున్నది. ఆత్మయ ఎన్నడూను చంపబడదు. ఏ ప్రాణిని గురించి శోకించబడదు. దేహము చంపబడును, దేహము లోపల ఉన్న ఆత్మ చంపబడును. దేహి అని చెప్పుట వలన ఆత్మ దేహము నుండి దేహం సాక్షిగా వెలుచున్నది. సామాన్య జనులు దేహముగా మరణించినప్పుడు రోగగ్రస్తమవుతున్నప్పుడు కానీ, బాధ నొందుట కానీ, తాము మరణించుచున్నామని బాధ నొందుచున్నామని తలంచి దుఃఖించుదురు. తర్వాత బాధతో నుండి తలంచి దుఃఖం అట్లు తలంచుడు చాలా పొరపాటని వెల్లడించుతున్నాడు. కాబట్టి శోకమునే తావే లేదనియు భగవానుడు స్పష్టపరచుతున్నాడు. దేహము కాదనియు దేహీ ఆత్మనియు తలంచుట మాత్రమే అగును. అనగా ప్రకాశము, రత అనగా ఆ శక్తి కలవాడు. దేహము యొక్కయు దేహి యొక్క స్వభావమును వివరింపుము. దేహము వరించ నశించును, దేహి అగు ఆత్మ వధింపబడును. శోకమును తొలగించడానికి ఉపాయమేది? దేహము తాత్వ్యము అందక ఆత్మయే అని భావము వలన తొలగిపోవును. స్వధర్మం చాపేక్ష విక్షసి ధర్మార్థి యద్రాచ్యేయక్షత్ర విద్యతే. మరియు అర్జున, స్వకీయ క్షత్రియ ధర్మమును విచారించటను యుద్ధమును వెనుదిరుగుటయో నీకు సరికాదు. ఏలైనా క్షత్రియ ధర్మము యుద్ధము కంటే శ్రేయస్కరమైనది కాదు. స్వధర్మకు అనుకూలమైన కార్యము నిష్కాము ఆచరించుట వలన మనుషులు ఉత్తమ శ్రేయస్సును లభించుట చిత్తశుద్ధి మోక్షము ద్వారా సంప్రాప్తం జరుగుతున్నది. యదృచ్ఛయతోపన్నం స్వర్గాద్వార పావృతం సుఖినో క్షత్రియ పార్థాల లభంతే యుద్ధ మీదస్త్రం. ఓ అర్జున, ఆ ప్రయత్నములు గనుగనే లభించును. తిరిగిన స్వర్గమును ద్వారములు వంటియు నవ్వు. ఇట్టి యుద్ధమును ఏ క్షత్రియులు పొందునో వారు నెక్కముగా సుఖవంతవంతులగురు. క్షత్రియ ధర్మములు నిర్వహించిన సందేశమక్తికి జ్ఞాపకం చేయుచున్నది. దేని నిమిత్తము క్షత్రియ కుమారుడు ఉన్నాడు, అట్టి సందర్భం ఇక్కడ ఉన్నది. అంతర్యుద్ధము క్రోధాదులతో రాగద్వేషము ప్రతివారికి కలదు. బాహ్య యుద్ధము ధర్మపూర్వకంగా ఆచరించుట లభించును. అది ఛేద ధర్మం సగ్రమం కరిష్యసి తత్వం కీర్తాంచి స్వాహితం పాపాహిత్యతే.
నీవు ధర్మయుక్తము యుద్ధమును చేయుట ఎందే కాక దానిని నీవు స్వధర్మమును నిరసించు కీర్తిని పొందువాడువు. తర్వాత ఇక్కడ వరకు అకీర్తిం చాసి భూతాని కథయంతి త్వం సభాని చాకీర్తిర్మ రణాచతే. మరియు లోకులు నీ యొక్క అపకీర్తి చిరకాలము చెప్పుకొంచుదురు. గౌరవముగా బతికిన వారికి అపకీర్తి చావు కంటే అధికమైనది. చేయరాని పనులు చేసినప్పుడు, చేయవలసిన పనులు చేయనప్పుడు లోకంలో అపకీర్తి వ్యాపించును. గౌరవార్థము అపకీర్తి మరణం కంటేనూ బాధాకరమైనది. జీవుడు ఆత్మస్వరూపుడు, మహాగౌరవనీయుడగు వ్యక్తి, ఇంద్రియ మనములను లోబడి వ్యక్తి. భద్రయాణుదుపరిత్మంస మహారథ ఏషం చ తత్వం బహుముతో భూత్వయాసి లగ్నం. మరియు ఇంతవరకు ఏ మహారథులయందు నీవు ఘనముగా భావింపబడుతుంటివో వారెల్లరూ నన్నన్నింటినీ చులకనగా చేసి భయముచే యుద్ధము నుండి మరలిన వాడిగా నిన్ను తలంతుడు.